సుంకపు గుప్తదారుడైన జక్కయ్య. అతని పని ఏంటంటే వడ్డీ వ్యాపారము, పన్ను వసూలు చేసుకోవటం. అంటే అన్యాయంగా వసూలు చేసుకునే వ్యక్తి. ఈ జీవితంలో ఎంతసేపు ధనం మీద ఉంది పిచ్చి. డబ్బు సంపాదించామా, ఎస్ ఈరోజు ఎంత వసూలయ్యింది, ఏంటి ఏం కూర్చాం, ఏ పొలం కొన్నాం, ఏ ఇల్లు కొన్నాం, ఏం కొన్నాం, ఎంత కూర్చాం, ఈ కాన్సెప్ట్తోనే ఉన్నాడు ఈయన. అలాంటి పట్టణంలో ఉంటుండగా జనం పరుగులు పెడుతున్నారు. పరుగులు పెడతా ఉంటే అరే ఏందిరా, ఇప్పటి వరకు అందరూ బాగానే ఉన్నారు, ఇప్పుడు సడన్ గా జనం ఇక్కడి నుంచి పరుగులు వెళ్ళిపోతున్నారంటే. అక్కడ ఉన్నవాడు నాలాంటి ఒకటి పట్టుకుని, అబ్బాయి ఏంటి అంతమంది పరిగెత్తిపోతారంటే నీకు తెలీదా ఏంట్రా, నీకు తెలీదా అయితే చెప్పరా బాబు ఏంటి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ త్రోవలో వెళుతున్నారంట, అందుకే మేము ఆయన చూడడానికి పరిగెడుతున్నాం. ఈయన కూడా విన్నాడు. యేసయ్య గొప్పోడంట. ఆయన కుంటువారిని, గుడ్డువారిని, మోగవారిని, దయ్యాలు పట్టిన వారిని, బలహీనుల్ని, దుఃఖంలో ఉన్న వారిని, చావుకులోనైన వారిని, జీవితాల మీద అసహ్యం పుట్టిన వారిని, అందరూ మనుషులు తోసివేస్తే కుల భేద మతాలతో తోసేసిన వాళ్ళని, ఎంతమందిని ఆశ్రయంగా తీసుకుని ఆయన అంత ప్రేమగా అనుకుంటున్నాడంట అని విన్నాడు. ఒకసారి విన్నాడు. వింటున్న ఈయన ఇప్పుడు సడన్ గా యేసయ్యను అని నేను చూస్తే బాగుంటుంది కదా, అయితే నేను పొట్టువాడిని, ఇంత జనంలో నేను చూడలేను కాబట్టి ఇంకొక రూట్లో పరిగెట్టుకెళ్ళి ఆయన చూస్తే బాగుంటుందని. ఇప్పుడు వీళ్ళందరూ ఒక త్రోవలో పరిగెడితే ఈయన ఇంకో త్రోవలో పరిగెట్టాడు. నా ప్రియులరా, లోకమంతా వెళ్ళే ఆ త్రోవలో నువ్వు వెళితే నాశనముడికి అది వెళుతుంది.